ఓకే అండి. పెద్దమ్మ గురించి అయితే అంటే పండుగ ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అయితే ఉంది ఏంటి ఎలా చేస్తారు అనేది అయితే మనం పంతులు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల గ్రామంలో 25, 26 తేదీన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమము. ఈరోజు ముందుగా ప్రథమంగా ప్రథమదివసము ఉదయం పూట గణపతి పూజ, పుణ్యావాచనము, పంచగవ్య ప్రాశన, అఖండ దీపస్థాపన అవన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవతలు, వాస్తుదేవత, చతుషష్ఠి యోగిని దేవతలు, క్షేత్రపాలక దేవతలకి ఆవాహన చేసుకొని ఆవాహిత దేవతలకి హోమము ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాము. ఈ హోమక్రమం అయిన తర్వాత ఆవాహిత దేవతలకి హోమం పూర్తి చేసుకున్న తర్వాత సాయంకాలము అంటే అమ్మవారికి తెచ్చిన అమ్మవారిని డైరెక్ట్గా ప్రతిష్ట కూడా చేయకూడదు కాబట్టి దానికన్నా ముందు ఆదివాసాలు అంటారు. అంటే అమ్మవారిని ఏంటంటే జలాదివాసం ముందుగా జలంలో ఉంచి దాని తర్వాత ధాన్యాదివాసం అని చెప్పి ధాన్యంలో అమ్మవారిని పూర్తిగా కూడా ఆ ధాన్యంలో ఉంచిన తర్వాత పుష్పాదివాసము, ఫలాదివాసము ఇట్లాగా అధివాసాలు ఉంటాయి. ఆ అధివాసాలు చేసుకొని రాత్రి అమ్మవారి దగ్గర షోడశోపచార పూజ చేసి అధివాస దేవతలకు పూజ చేసుకొని నీరాజన మహామంత్ర పుష్పం చెప్పుకున్న తర్వాత మళ్ళా మరునాడు రోజు 26వ తారీఖు రోజు ఉదయం అమ్మవారిని దాని నుంచి తీసి అమ్మవారిని ఆ యొక్క అధివాసాల నుండి తీసివేసిన తర్వాత రేపు ఉదయము అమ్మవారికి యంత్రానికి శక్తి రావడం కోసము అట్లాగే ఇక్కడ ఈ దేవాలయంలో అమ్మవారు కాబట్టి నమాతుఃపరదైవం తల్లిని మించిన దేవత లేదు కాబట్టి ఆ యొక్క అమ్మవారికి ప్రీతికరం ఏమిటి అంటే చండీ పారాయణం చేసి చండీ హోమాన్ని గావించిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి చండీ హోమం చేసుకున్న తర్వాత ఆ యొక్క ఊరి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సాక్షాత్ అమ్మవారి ప్రసాదము స్వీకరించాలి కాబట్టి పూర్ణాహుతిని కూడా చేసుకొని అట్లాగే ఆ యొక్క అమ్మవారిని దేవాలయంలో ఆ యొక్క ముహూర్తము బ్రాహ్మణోత్తములు నిర్ణయించిన ముహూర్తముకు యంత్ర ప్రతిష్టాపన చేసి అమ్మవారి దేవతా ప్రతిష్టాపన చేసి పూర్ణాహుతి చేసి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఆ అమ్మవారికి మళ్ళీ నేత్రోల్ మేళనం అంటారు. ఆ యొక్క అమ్మవారికి ఇంతవరకు కూడా కళ్ళకి అమ్మవారికి గంతలు కట్టుంటాయి. ఆ తర్వాత అమ్మవారి కళ్ళ యొక్క గంతలను తీసేసి ఆ యొక్క అమ్మవారిని కూడా దర్శించిన తర్వాత అమ్మవారికి కూడా షోడశోపచారాలతో పూజ చేసి ఎవరైతే విచ్చేసిన భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి తీర్థప్రసాదం చేసి గ్రామస్తులందరూ కూడా ఇంత పెద్ద ప్రతిష్ట చేసుకున్నందుకు అన్నదాన కార్యక్రమం జరగాలి కాబట్టి అన్నప్రసాదం వితరణ చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ముగించుకుంటాము. శ్రీమాత్రై నమః. ఈరోజు మన కడతాల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు 25వ తేదీ మరియు రేపు 26వ తేదీకి 2 రోజుల ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే సహకరించారో మా విలేజు మా కులం కాకుండా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఎల్లవేళలు ఇంకా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామని ముగించుకుంటూ జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి. ఈ రోజు నుండి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చాలైంది. ఈరోజు తేదీ 25 రోజు విగ్రహ ఊరేగింపు చేసుకున్నాము. అయ్యప్ప టెంపుల్ నుండి విగ్రహ ఊరేగింపు ఈరోజు 20 తారీఖు నాడు. రేపు 26 సోమవారం రోజు విగ్రహ ప్రతిష్టాపన. 27 మంగళవారం రోజు బైన్లోలతోని జోగు తిరగడం, బుధవారం జోగు తిరగడం, గురువారం ప్రొద్దున జోగు తిరగడం ఉంటుంది. ఆ గురువారం సాయంత్రము సార్గమ్మకాడ గావు పట్టడం ఉంటుంది. తర్వాత శుక్రవారం పోచమ్మ బోనాలు, మహాలక్ష్మమ్మ బోనాలు, తర్వాత శనివారం మళ్ళీ పెద్దమ్మ బోనాలు, తర్వాత మళ్ళీ ఆదివారం పెద్దమ్మ కళ్యాణము, పట్నము, పండుగ ముగింపు ఉంటుంది.
ఈ కార్యక్రమం ఈ రోజుతో స్టార్ట్ అయ్యి మరియు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా నడుస్తుంది కాబట్టి రోజు కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందులో మధ్యలో 2 రోజులు అన్నదానం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల భక్తులు కానీ చుట్టుపక్కల గ్రామాలు అందరూ పెద్దలు చిన్నలు అందరూ ఆహ్వానితులే కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. రోజు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, ప్రత్యేక ఆహ్వానితులే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గ్రామస్తులు కూడా మరి కడతాల్ గ్రామం నుంచి అన్ని వర్గాల వారు ప్రత్యేక ఆహ్వానితులు కాబట్టి అందరూ ఆహ్వానితులు అందరూ రాగలరని మా యొక్క మనవి. ప్రతి ఒక్కరు రాదు. చూశారు కదండి, ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి అయితే పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు, పంతులు గారు చెప్పిన విషయాలు అయితే అన్నీ విన్నారు కదా. ఓకే, ఈ రోజు నుంచి అయితే ప్రారంభమై సండే వరకు అయితే కొనసాగుతుందండి. మళ్ళీ ఈరోజు ఇవాళ దినం దాకా మళ్ళీ వచ్చే సండే నాడు పట్నాలు ఉంటాయి, అమ్మవారి కళ్యాణం ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఐడియా ఉంటుంది పెద్దమ్మ తల్లి పండగ ఎలా చేసి. మన ఛానల్ చూసిన వాళ్ళందరికైతే పండగ ఏంటి అనేది అయితే తెలిసే ఉంటుంది. ఓకే, ఈ వీడియోనైతే చూడండి, ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తాయి. రేపైతే అమ్మవారి ప్రతిష్టాపన ఉంది, అమ్మవారి జలాదివాసం ఈ రోజు అయితే చేస్తారు సాయంత్రము. రేపు అమ్మవారి ప్రతిష్టాపన, ఎల్లుండి గురువారము ఇంకా బైండ్లో వచ్చేది ఉన్నది, వాళ్ళు జోగి తిరిగేది ఉన్నది. మళ్ళా బోనాలు శుక్రవారము పోషమ్మ బోనాలు, మహాలక్ష్మమ్మ బోనాలు, శనివారం నాడు పెద్దమ్మ తల్లి బోనాలు, ఆదివారం నాడేమో కళ్యాణము, పట్నాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ట్రై చేస్తా, అంటే తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, చూసేయండి. మీరందరూ ఈ పండగ చూడాలా అనుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి నాకు. ఓకే, చూసేయండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ రోజుకైతే ఇది వీడియో. ఓకే, చూసేశారు కదా అమ్మవారి ఊరేగింపు. ఆ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుర్రి. చూస్తున్నారు కదా అమ్మవారి గుడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. పక్కనే భీమన్న దేవుడి గుడి ఉన్నది, చూడండి ఒకసారి. ఓకే, బాయ్ మరి.